హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. మనందరికీ పూరీలంటే చాలా ఇష్టమండి. కానీ పూరీలోకి కర్రీని ప్రిపేర్ చేసుకోవడం అందరికీ సరిగా రాదండి. అంటే కర్రీ గట్టిగా అయిపోవడమో, లేదంటే టేస్ట్ సరిగా కుదరకపోవడమో జరుగుతూ ఉంటుంది. కానీ నేను చెప్పిన టిప్స్ ఇంకా మెజర్మెంట్స్ ఫాలో అయ్యి గనక మీరు ఈ పూరీ కర్రీని ప్రిపేర్ చేశారంటే, మనం హోటల్ నుంచి తెచ్చుకున్న కర్రీ కూడా ఇంత రుచిగా ఉండదండి. అంత బాగుంటుంది మన పూరీ కర్రీ. ఇంకా బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన కర్రీని. సో మీకు కూడా ఇదే టేస్ట్ ఇంకా టెక్స్చర్ రావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 ఇంచు అల్లం ముక్కని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అల్లాన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. దీనివల్ల పూరీ కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంతో పాటుగా కరివేపాకు మరీ ఎక్కువగా వేయద్దండి. జస్ట్ ఒక 5 ఆకులు వేసుకోండి. ఎక్కువ వేసినా మనకి ఫ్లేవర్ అనేది కర్రీకి డామినేట్ చేస్తుంది. కాబట్టి కరివేపాకు తక్కువ వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 1/2 క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. దీనివల్ల పూరీ కర్రీ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇది జస్ట్ ఆప్షనల్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అంతకంటే ఎక్కువ కలుపుకున్నారంటే మనకి కర్రీ రెడీ అయిపోయేసరికి ఉల్లిపాయ అనేది మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే నేను ఇక్కడ 3 చిన్న సైజు బంగాళదుంపలు తీసుకున్నానండి. ఇవి 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదండి. ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇలాగా వాటర్ వేసుకున్న తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోపు మనం ఇక్కడ శనగపిండిని కలుపుకుందామండి. మనకి పూరీ కర్రీకి మంచి టేస్ట్ అవ్వాలంటే కనుక కంపల్సరీ శనగపిండి అనేది ఉండాలండి. సో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, అలాగే 1 టీ స్పూన్ మైదాని కంపల్సరీగా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్లే మీకు పూరీ కర్రీకి అచ్చం హోటల్ స్టైల్ టెక్స్చర్ అయితే కనుక వస్తుంది. ఓన్లీ శనగపిండే కనుక వేసుకున్నారంటే పూరీ కర్రీ చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. సో ఈ మైదా వేసుకోవడం వల్ల మీకు కర్రీ అనేది అస్సలు గట్టిపడదు. మీరు కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏదైతే టెక్స్చర్ ఉంటుందో చల్లారిన తర్వాత కూడా అదే టెక్స్చర్ ఉంటుంది. చూసారు కదండి. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఫైనల్గా మనకి టెక్స్చర్ అయితే కనుక ఈ విధంగా ఉండాలి. చూసారు కదండి. మనకి ఇక్కడ ఆనియన్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని మరొకసారి గరిటెతో బాగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కలిపి ఉంచుకున్న శనగపిండి మిక్చర్ని ఇందులోకి వేసుకుందామండి. మీరు వాటర్ మాత్రం అస్సలు ఎక్కువ వేసుకోవద్దండి. ఎందుకంటే మీరు గట్టిగా ఉందంటే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు, కానీ పలచబడిందంటే కనుక మీరు పిండి కలుపుకున్నా కూడా టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి వాటర్ అనేది కొద్దిగా చూసుకొని వేసుకోండి. మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో టెక్స్చర్ అనేది. ఇంకా టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.